డే 4 ఆఫ్ నవరాత్రి ప్రసాదం సిరీస్ కాత్యాయని దేవి అలంకారం. ఈ అమ్మవారికి మనం నివేదించే ప్రసాదం అల్లం గారెలు. యాక్చువల్లీ చేసేదాకా వామ్మో! వడలు చాలా టైం టేకింగ్ అండ్ అస్సలు కుదరవు కరెక్ట్‌గా అనుకుంటూ ఉంటాము. అలా ఏమీ కాదండి. ఒక్కసారి ట్రై చేస్తే కదా తెలుస్తుంది పర్ఫెక్ట్‌గా కుదురుతాయో లేదో. క్రిస్పీగా ఎక్కువ ఆయిల్ పట్టుకోకుండా వస్తాయి ఈ వడలు ఇలా ట్రై చేస్తే. మన ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. 2 కప్పుల మినప గుండ్లను తీసుకొని శుభ్రంగా కడిగేసి గిన్నె నిండిపోయేదాకా నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. లేదా సాయంత్రం ప్రసాదం లాగా చేయాలి అనుకుంటే ఒక 6-7 అవర్స్ దాకా నానబెడితే సరిపోతుంది. ఇలా నానబెట్టిన మినపగుండ్లను తీసుకొని బాగా మిక్సీ పట్టేయండి. వాటర్ ఎక్స్ట్రాగా ఎక్కువ ఏమీ పట్టవు. జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ వేయండి పిండి టెక్స్చర్ వచ్చేదాకా. ఇలా మెత్తగా పిండి అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం వంట సోడా, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత ఒక తరిగిన మిరపకాయ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. ఆలోపు కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి. ఒక పావు లీటర్ వరకు. నేనైతే వంటకి మొత్తం గానుగ నూనె మాత్రమే వాడతాను. రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడను. నేను చాలా రోజుల నుంచి స్వస్థ బ్రాండ్ వల్ల వేరుశనగ నూనెనే వాడుతున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత చెయ్యిని నీళ్ళలో తడుపుకుంటూ నిదానంగా వీడియోలో చూపించిన విధంగా వడలను వేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోండి. వడలు తీసే ముందు 1 సెకండ్ పాటు సైడ్కి వంచేసి పక్కకు తీసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోయే అల్లం గారెలు రెడీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా ప్రసాదం రెడీ అయిపోతుంది. ఈ అల్లం గారెల్ని అమ్మవారికి ప్రసాదంగా నివేదించి ఆ అమ్మవారి ఆశీస్సులను పొందండి.